Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మా చిట్టి హల్దీ అండ్ దూరపు తాడు కట్టడం, అలాగే పెళ్లి కూతుర్ని చేయడం, అబ్బాయిని తీసుకురావడం అంతా ఈ వీడియోలో ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తుంది తెస్తారనమాట ఊర్లో నుంచి వాళ్ళు మామిడి ఆకులు మొత్తం ఇలా కట్టేసి వాళ్ళు డబ్బు చప్పుల్లో తీసుకొస్తారు. ఇదంతా కూడా మెయిన్ గుమ్మానికి. అలాగే ఇక్కడ మొత్తం ఇట్లా పెళ్లి పందిరి అంటారు కదా, ఆ పందిరి వేస్తారు కదా, దానికంతా కూడా చుట్టూ 4 వైపులా ఇలా కడతారు. అయితే ఎటువైపు టెంట్లు వేసినా సరే తప్పనిసరిగా కొంచెం చిన్నగా పందిరి అనేది వేస్తారు. దాన్ని పెళ్లి పందిరి అంటారు. ఇలా కలర్ కాగితాలన్నీ ఇలా అతికిస్తూ ఉంటారు. అసలు ఈరోజైతే అసలు ఆ రోజు చాలా జరిగినాయి. ఒకే రోజు చాలా కార్యక్రమాలు అయితే జరిగినాయి. అయితే మొత్తం మామిడితో ఈ తోరణం కట్టినాక అసలు పెళ్లి కళ అనేది చాలా అసలు ఎంత బాగా వచ్చిందంటే, ఇక్కడ అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అయితే ఈ మామిడి ఆకుల తోరణం అయితే కట్టడం అయితే జరిగింది. ఇంకా తర్వాత పొద్దున్నే టిఫిన్స్ ఇవన్నీ. ఆ రోజు ట్యూస్డే హనుమాన్ జయంతి కూడా ఉండే. ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నాను, తినలేదు. అందరికి నేనైతే దగ్గరుండి సర్వ్ చేశాను. ఆ తర్వాత కోన్లు పెట్టుకోవడం, మొత్తం అసలు పిల్లలు అందరం, మా సిస్టర్స్, అలాగే మా ప్రియ, మా సుమ అందరం కలిసి కోన్స్ వేసుకోవడం. ఇలా అయితే మా లక్కీ అయితే చాలా బాగా ఇస్తుంది. అసలు నిజంగా కూడా ఎంత బాగా ఇస్తుంది అంటే పర్ఫెక్ట్గా బయట వేస్తారు కదా, అంత చక్కగా ఇస్తుంది. ఇలా అయితే నేను 2 హ్యాండ్స్కి వేయించుకున్నాను. అలాగే అందరికీ వేసింది అనమాట. అసలు ఈ పెళ్ళి అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత మేము కోన్లు అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా అబ్బాయిని తీసుకురావడానికి వెళ్తున్నారు. నెక్స్ట్ డే మ్యారేజ్ ఉంది. ఆ రోజు అబ్బాయిని తీసుకురావడానికి ఒక 5 మెంబర్స్ అయితే వెళ్తున్నారు. ఒకప్పుడైతే చాలా మెంబర్స్ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడైతే జస్ట్ ఒక 5 మెంబర్స్ వెళ్తున్నారు. ఇక్కడైతే మా అత్త వాళ్ళు, మా మామయ్య వాళ్ళందరూ వెళ్తున్నారు అబ్బాయిని తీసుకురావడానికి. ఇక్కడైతే కార్లో కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ మేళ డప్పు చప్పులతోని మంచిగా మంగళహారతి తీసుకొని వాళ్ళని ఊరు చివరి దాకా సాగనంపొస్తారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను, మా ప్రియ, శ్రీనిక చూడండి ఎంత బాగుంది అసలు. ఫుల్ హలో హాయ్ కూడా చెప్తుంది, చూసారు కదా. తిన్నైతే ఎంత మిస్ అవుతున్నాను నా పెళ్ళి అయిపోయిన తర్వాత. చాలా బాగుంది నాతోనే. ఇంకా పెళ్లి కూతురు ఒక పండు చేతిలో పట్టుకొని అబ్బాయిని తీసుకురావడానికి వాళ్ళు వెళ్తారు కదా, వెళ్ళినంతసేపు తను ఇంక ఇలాగే కూర్చోవాలి. నాకు బాగా గుర్తుంది, ఇలాగే తనైతే అలా కూర్చుంది. ఇంకా తర్వాత మేము ఆ రోజు కొన్ని గజ్జికాయలు అంటారు కదా, అవి కూడా చేసాము. అంతే సారలోకి చాలా చేసింది మాహిమక్క. అయితే ఇవి కొన్ని చేసేది ఉండే. ఇంకా ఆ రోజైతే కొన్ని చేయడానికి మా సుమ, నేను, మా ప్రియ ఇవన్నీ అయితే చేసాము. మొత్తం కూడా ఇవంతా పిండి అదంతా ప్రిపేర్ చేయడం మా ప్రియ చేసింది, చాలా బాగా చేసింది. ఇంకా ఆ తర్వాత మా ప్రియ వాళ్ళు కూడా మొత్తం కూడా కోన్ అయితే వేసుకున్నారు. అవి చేసిన తర్వాత తను ఫస్ట్ అయితే చిన్న పాప ఉంది కదా వద్దులే అనుకుంది. తర్వాత మేమందరం వేసుకున్నాక తను కూడా వేసుకుంది. చాలా బాగుంది. ఇంకా అసలు మస్తు బాగా ఎంజాయ్ చేసాము. అసలు ఈ వీడియో అయితే మాకు చాలా గుర్తుంటుంది. మళ్ళీ ఈవినింగ్ టైం ఎప్పుడంటే ఇది 4కి ఆల్రెడీ మా చిట్టిని అంటే బయటకు తీసుకెళ్ళారు ఫొటోస్ షూట్ కోసం అన్నీ దిగడానికి. ఒకటి పెద్ద ఫామ్ హౌస్ ఉంటే ఇక్కడైతే ఈవినింగ్ హల్దీ కోసం అయితే రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మా పెద్ద అయితే మంచిగా రెడీ అయ్యి కూర్చుంది. ఇక్కడైతే మొత్తం ఫ్లవర్స్ అవన్నీ డెకరేట్ చేస్తున్నారు. ఆల్రెడీ బయట హల్దీ కోసం రెడీ అయింది. తర్వాత పెళ్లి కూతుర్ని చేసే కార్యక్రమం అన్నమాట ఇది. ఇక్కడైతే మా చిక్కి చూడండి చక్కగా, మా చిక్కి తల్లి ఇక్కడ కూర్చుంది. చిక్కిని పెళ్లి కూతురు, తోడు పెళ్లి కూతురు అంటారు కదా, మస్తు కలొచ్చింది దానికైతే మా చిక్కికి. అసలు భలే అనిపించింది నాకైతే. అందరం హల్దీ కోసం అయితే ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకొని అయితే రెడీ ఉన్నాము. అప్పుడే ఇంకా పెళ్లి కూతుర్ని కూడా చేస్తున్నారు. పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఇలా చూడండి కాళ్ళకి ఇలా అయితే పారాణి అయితే పెడతారు. అసలు భలే ఉంటుంది. అసలు మంచి మూమెంట్ అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం ఇట్లా పెడతారు కదా, అసలు భలే ఉంటుంది. ఇంకా అందరూ పెళ్లి కూతురికి అక్షింతలు వేసి దీవించడం అలాంటివి చేస్తూ ఉంటారు.
చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇదైతే కార్యక్రమం అయితే. ఇంకా రోజంతా ఏదో ఒక కార్యక్రమం ఉండింది. ఇలా పారాని మా అమ్మ చిక్కి కూడా ఇలాగే పెట్టారు, రెండు వైపులా కూడా. తనకి ఇంకా తోడు పెళ్లి కూతురు అంటే పెళ్లి కూతురికి ఎలా చేస్తారో ఇంకా తనకు కూడా అలాగే చేశారనమాట, ఇద్దరికి కూడా. చూడండి ఎంత చక్కగా పెళ్ళికాలు వచ్చిందో. మా చిట్టికి కూడా చాలా చక్కగా పెళ్ళికాలు అయితే వచ్చింది. ఇలా అయితే ఇంకా పారాన్ని పెట్టిన తర్వాత పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా, ఇంకా అక్షంతలు వేసి ఇలా మా ఆయమ్మక్కకి అందరూ కూర్చొని ఇట్లా అక్షంతలు వేస్తూ పెళ్లి కూతురు ఎవరైతే చేస్తామనుకుంటారో వాళ్ళు ఇంకా శారీ పెట్టి ఇలా దీవిస్తారు. ఇంకెంతమంది అంటే అంతమంది అక్షంతలు వేసి అయితే దీవించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మా ప్రియ అందరం ఇంకా ఎల్లో డ్రెస్లో ఉన్నాం. దీని తర్వాత ఆఫ్టర్ ఏంటంటే హల్దీ. దీని తర్వాత పెళ్లి కూతుర్ని ఎన్నిసార్లు చేయొచ్చు. ఇంకా మండే రోజు కూడా చేశారు, కానీ ఇంకా మేము ఆ రోజు లేము కదా, మండే రోజు కూడా చేశారు. ఇదేమో ఇవన్నీ కూడా ట్యూస్డే రోజు, మండే రోజు కూడా ముందు పెళ్లి కూతుర్ని చేశారు. ఇంక ఇక్కడైతే మా కిషోర్ కూడా ఇక్కడ మంచిగా మేనకొడ్లు అవుతుంది అన్నమాట. మా చిట్టినికి మంచిగా అక్షంతలు వేసి తీయించారు. కొంతమంది జెంట్స్ ఇంకా రాలేదు, మా హస్బెండ్ కూడా అట్లా వచ్చారు కానీ ఇంకా అప్పుడు తీయలేదు. ఇంకా మళ్ళీ హల్దీకి రెడీ అవుతున్నారని మంచిగా అందరూ ఇంకా ఇక్కడ హల్దీ కోసం అయితే కూర్చున్నారు బయట. ఇది బయట ఏంటంటే మొత్తం టెంట్ వేసి ఇక్కడ డెకరేట్ అయితే చేశారు. మంచిగా చక్కగా మా ఫ్యామిలీ అంతా కూడా కబుర్లు చెప్తా మంచిగా కూర్చున్నాము. అసలు నిజంగా కూడా ఫ్యామిలీ పెళ్ళి అంటే ఎంత బాగుంటుంది అనిపించింది. నిజంగా మస్తు అయితే ఎంజాయ్ అయితే చేసాము. ఇక్కడైతే అందరూ రెడీగా కూర్చుని ఇంకా చూసారు కదా, అప్పుడు మళ్ళీ ఇంకా చూడండి అందరు వచ్చి ఇక్కడ మంచిగా హల్దీ కోసం అయితే కూర్చున్నారు వీళ్ళందరూ కూడా. ఇక్కడ శారద పిన్ని అని తను కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తుంది, ఏ ఫంక్షన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా హల్దీ అప్పుడు ఇంకా అందరం పసుపు రాసి ఇంకా వీడియోస్ కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని ఒక్కొక్కరు ఫోన్లో తీసాము, కొన్ని మళ్ళీ ముందు అయితే అవి కూడా అందులో కొంచెం యాడ్ చేస్తాను హల్దీ అయితే. ఇక్కడైతే మా పెద్దత్త వాళ్ళ అబ్బాయి ఫస్ట్, అంటే మా పెద్దత్త వాళ్ళ అబ్బాయి ఇంకా మా అత్తమ్మ వీళ్ళందరూ ఫస్ట్ దిగారు. తర్వాత మా ముగ్గురు మేనత్తలు వీళ్ళు. ఇటు సైడ్ ఉన్నదేమో పెద్ద మేనత్త సింగిల్ అటు సైడ్ ఉంది కదా, ఇక్కడేమో నడిపి మేనత్త చిన్న మేనత్త అందరం. ఇక్కడైతే చూడండి మా మేనత్త వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి అయితే ఇట్లా గ్రూప్గా ఒకటైతే తీసాము. ఆ తర్వాత ఇట్లా అంటే ముందే మళ్ళీ పసుపు రాసి నీళ్ళు పోసాక ఇవంతా దిగడం కుదరదు కదా అని చెప్పేసి కెమెరామెన్ కూడా ఇట్లా తీశారనమాట. తీసిన తర్వాత మంచిగా మళ్ళీ తర్వాత ఇంకా పసుపు రాయడం ఇవంతా. అప్పుడైతే ఇక ఫుల్గా వాటర్తో తడుపుకోవడం ఇదే సరిపోయింది. ఇంక అప్పుడంతా ఫోటోలు అవన్నీ కూడా ముందే ఇక అన్నీ ఇలా చేసిన తర్వాత ఇంకా వాటర్ కొంచెం ఏంటంటే లేట్ అయిందనమాట. లేట్ అవ్వడం వల్ల కొంచెం ఫోటోగ్రాఫర్ ఎక్కువగా ఇక ఫోటోలు తీయటం వీటికే సరిపోయింది. అందరు వెయిట్ చేస్తున్నారు అక్కడ. కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంతకు మించి అంతా చాలా బాగా జరిగింది. ఇట్లా ఫ్యామిలీతో అయితే హల్దీ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మా కిషోర్ వాళ్ళ వైఫ్, ఇక్కడైతే ఇక కిషోర్ వీళ్ళందరూ కూడా మొత్తం ఫుల్గా పూసేసేస్తున్నారు పసుపు. ఇక్కడైతే మా ఆయమ్మక్క కూతురుతో ఫస్ట్ తనతో పోయించారు. ఇక్కడేమో మా మిల్కి చూడండి, అక్కడేమో మా చిక్కి కూర్చుంది, ఇక్కడేమో మా మిల్కి కూర్చుంది, మా అన్నయ్య వాళ్ళ పాప అనమాట. ఇవేమో మా రెండో అత్త, మా మావయ్య, మాకు టీచర్ కూడా. మాకు చిన్నప్పుడు గురువు అంటే ఈయనే, మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 7th వరకు చెప్పాడు. ఇక్కడ చూడండి మా ప్రియాంక మా కిషోర్ వాళ్ళ వైఫ్ వాళ్ళందరూ ఎట్లా పూసుకుంటున్నారో. ఇక్కడ మా కర్ణాకరణ మా అని తల్లి చూడండి ఎట్లా రాసుకుంటున్నారో. వీళ్ళిద్దరిని వచ్చి తీయమని చెప్పారు. ఇక్కడ కూడా చూడండి, కాకపోతే ఇక్కడ లైటింగ్ లేదు, సరిగా రాలేదు వీడియో అయితే. ఇక్కడైతే మొత్తం ఇంకా పూసుకొని నీళ్ళు పూసుకోవడం ఇవన్నీ కూడా వాటర్ చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా ఫోన్లు అసలు కొన్ని తీయలేదు, ఇంకా చాలా తీసేది ఉండే. ఇక పిల్లలు అయితే ఇక్కడ చూడండి, పిల్లలు మస్తు అడావిడి. తర్వాత తర్వాత డ్యాన్సులు పాటలు ఇవన్నీ అయితే బాగానే ఎంజాయ్ చేసాము. ఈ డీజే డ్యాన్స్ అయితే మాకు చాలా రేర్ తెలుసా, ఎందుకంటే ఎక్కువ మేము వేయము.
అసలు హైదరాబాద్లో ఉంటాయి. అక్కడ ఉండే వాళ్ళైతే మస్తు పర్ఫెక్ట్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి పండగకి డీజే పెడతారు. వినాయక చవితికి కానీ బతుకమ్మకి కానీ ఎవరైనా పెళ్ళిళ్ళైనా. మేము హైదరాబాద్లో ఉండి ఈ డీజే డ్యాన్స్లు అయితే నిజంగా మాకు తెలుసు. మా రెండో అత్త అయితే ఎట్లేసిందంటే అసలు నిజంగా కూడా అసలు మస్తు వేసింది. ఇంకా పెళ్ళి తర్వాత కూడా డీజే ఉంటుంది, అప్పుడు పెట్టింది కదా, అప్పుడు ఆ వీడియోలలో మీకు చూపిస్తాను. అసలు పర్ఫెక్ట్ వేసింది అనమాట. మాకైతే నిజంగా అంతగానం అయితే డ్యాన్స్ అయితే రాదు, వేయలేదు మేము అంతగానో. ఎందుకంటే మేము ఎప్పుడైనా బతుకమ్మకి వెళ్ళినా కూడా అసలు వేయము. ఇంకా వాళ్ళే మా ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా, వేయండి వేయండి అని లాగుతారు, కానీ ఏదో అట్లా వేస్తాము. కానీ ఈసారి కొంచెం ట్రై చేసినాంలే. ఈసారి అయితే నాట్ బ్యాడ్, కొంచెం ట్రై చేసినాం, వేయాలని మాకు కూడా ఉండే. ఎందుకంటే వేస్తుంటేనే అలవాటు అవుతుంది కదా. ఇక ఇక్కడ ఉన్న చూడండి, మా లక్కీ చూడండి అసలు ఎంత బాగా ఇస్తుందంటే. మా లక్కీ అయితే అంటే మా కోన్ గిట్ల పెట్టింది కదా, తను కూడా మా అన్నయ్య వాళ్ళ పాప అన్నమాట. మస్తు వేస్తుంది అసలుకు. మేము అదే మీరు మంచిగా వేయండి, మీరు వేస్తా అంటే మేము చూసుకుంటూ వేస్తామని చెప్పేసి చెప్తూ ఉంటాం అక్కడ. కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలనిపిస్తుంది. ఇంకా మా తర్వాత మా దినేష్ పెళ్ళి ఉంది, ఇంకా మా వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, అప్పుడు మేము పర్ఫెక్ట్గా వేయాలి. పర్ఫెక్ట్గా వేయాలంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. నిజంగా దురేందర్ సినిమాలో ఒక సాంగ్ అయితే నేను నిజంగా 1 వీక్ ప్రిపేర్ అయ్యాను, కానీ ఆ డీజే వాడు ఒక్కసారి కూడా ఆ సాంగే పెట్టలేదు. 1 వీక్ ప్రిపేర్ అయ్యాను. అసలు షరావత్ సాంగ్ చాలా ఇష్టం అసలు నాకు అది. నెక్స్ట్ టైం మా దినేష్ పెళ్ళికి అయితే వేయాలి. ఇంక ఇలా అయితే హల్దీ అయితే సెలబ్రేషన్ చేసినాం. దాదాపు నైట్ 10-10:30 అట్లా అయిందనుకుంటా. ఇంక ఇవంతా వేసిన తర్వాత ఫుడ్ తినడం, ఇంకా నైటే చాలా పనులు చేసాము. అవి ఏంటి అనేది కూడా ఇంకా ఒక్కొక్క ఫోన్లో ఉన్నాయి. ఇంకా ఉంటాయి కదా పెళ్ళికి నెక్స్ట్ డే పెళ్ళి అన్నప్పుడు కొన్ని చేస్తారు. పొద్దున కొన్ని పనులు, వాటర్ తేవటం, ఆవిరేండ్లు తేవటం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఇక్కడ సాంగుతో పెడితే బాగుంటుంది, కానీ సాంగ్ పెడితే ఈ డ్యాన్స్కి కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను సాంగ్ అయితే మ్యూట్ చేయడం జరిగింది. ఇదైతే చక్కగా మా ప్రియాంక కూడా చూడండి ఎంత బాగా వేస్తుందో. మా ప్రియాంక, లక్కీ ఇట్లయితే చాలా బాగా వేశారు. మా అమ్మ వీళ్ళందరూ కూడా బాగా వచ్చింది. ఇక్కడైతే మా అత్త కూడా అయితే ఎంత బాగా వేస్తుందో, అసలు నిజంగా బాగా వేయాలనిపించింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పెద్దొస్తానండి మన చూపించిందా నేను యూట్యూబ్లో పెట్టి తింటే మొహమాట లేదు, నీకు ఇయ్యట్లేదు బాబు, తింటే ఓకే అంటున్నా. వీళ్ళ కాదు తాత ₹1000 పెట్టాలంటే అర్థం చేసుకోక అర్థం చేసుకుంటే మాకేం మొదలు కావు కానీ